ఎందుకు వ్యర్థమైపోతుందంటే దేవుడు చెప్పిన ప్రధానమైన వాటిని నిర్లక్ష్యం చేయటం వల్ల. నీ కలిగిన దానిలో నుండి 10వ భాగం ఇవ్వాలనేది దేవుని వాక్యమే, అక్కడే ఉంది. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అన్నాడు. అవి చేయాల్సిందే. ఎందుకు 10వ భాగం ఇవ్వాలి? పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను, నీ కలిగిన సమస్తములోను అంటే, నా మందిరములో ఆహారం ఉండు నిమిత్తము. ఒక్కొక్క దరిద్రుడు ఉంటాడు. సేవకులు 10వ భాగాలు అడుగుతారని అన్యుల్లో కొంతమంది దరిద్రులు ఉన్నారు. వాడికి తెలియదు, ఒకటి జీవితానికి అర్థం కాదు. 10వ భాగాలు ఎందుకు అంటాడు. అరే మీరు 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 అడిగే అడుగుతున్నారుగా, మరి 10వ భాగాలు ఎందుకంటే మేము లాజిక్ చెప్తున్నాం. మరి మేము మిమ్మల్ని అడుగుతాం, మీరు చెప్పండి. 10వ భాగం ఎందుకంటే దేవుని వాక్యంలో చెప్పాడు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని ఒక మాట అన్నాడు. రెండో మాట ఏమన్నాడు? నా మందిరములో ఆనందింపజేస్తాను అన్నాడు. మూడవది ఏమన్నాడు? నేను వారిని పోషించేదను అన్నాడు. అనేక మందికి దేవుని మందిరములో ఆహారం దొరకాలి. గుడ్డివారు, కుంటివారు, మూగవారు, కాలు చేతులు లేనివారు, వికలాంగులు, విధవరాండ్రు, అనాథలు, పిల్లలు త్రోసివేసిన వృద్ధులు, ఏ దిక్కు లేనోడికి ఎవరు దిక్కు అనుకొని వస్తారు మందిరానికి. నా మందిరానికి వచ్చిన భాగ్యులకు పట్టడన్నం దొరకాలి. నేను మీ పంటల్ని, మీ కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తా. మీ కలిగిన దానిలో నుండి 90% మీరు తీసుకొని 10% తీసుకొచ్చి నా మందిరంలో పెట్టండి. ఎందుకు పెట్టాలని అడుగుదురా? ఒకనాటికి నీకే అన్నం లేని రోజు వచ్చినప్పుడు అదే నీకు ఆహారం అయిద్దిరా పిచ్చోడా అని. అది దేవుడు చెప్పింది. నీకే ఆహారం లేని దినాన అదే నీకు ఆహారం అయిద్దమ్మా. లేకపోతే నువ్వు ఏ అభాగ్యుడిని తీసుకొచ్చినా, ఏ అభాగ్యురాలను తీసుకొచ్చినా పట్టెడన్నం మందిరంలో దొరికిద్ది. కాబట్టి ఎప్పుడు సన్నిధిలో సమృద్ధి ఉండాలి, అందుకని తెచ్చేయమన్నాడు. తండ్రి సన్నిధిలో నేను అది చెప్తా, నీకు సమృద్ధి ఇచ్చాడా దేవుడు, తెచ్చేయి. నీకు లేదా వచ్చి తీసుకొని పో. బాహాటంగా చెప్తున్నాను నేను. ఉందా? తెచ్చేయి. లేదా తీసుకొని పో. ఇది దేవుని కుటుంబం. సంఘం అంటే కుటుంబం. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలుగుతో ఉన్న వాళ్ళు చెప్పండి. బుక్ అవుతారేమో చూసాలే. సన్నిధిలో ఆహారం ఉండాలంటే పరిశుద్ధులు వాళ్ళ రాబడిలో నుండి తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. లేనివాడు వచ్చి తీసుకొని పోవాలి. సంఘంలో ఉన్నవాడు పస్తుతో ఉండడానికి వీల్లేదు, బిడ్డల్ని పస్తు పెట్టడానికి వీల్లేదు. ఇది క్రమం. కాబట్టి ఇది చేయాలి. దీంతోపాటు న్యాయము, కనికరము, విశ్వాసము, ఈ మూడింటిని కూడా మీరు విడిచిపెట్టకూడదు అని మాట్లాడాడు. ఇప్పుడు ఆచార సంబంధులు వీటిని ఎలా వదిలేస్తారో ఒక ఎగ్జాంపుల్ యేసయ్య చెప్పాడు. చూస్తారా బైబిల్లో?